ఒకటో తేదీ వచ్చేసి మాకు ఎమ్మెల్యే మీటింగ్ ఉంది. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీటింగ్ చేసుకుంటున్నారు. సో అందరూ సెక్రటరీస్ కంపల్సరీగా ఉండాలి అక్కడ. కానీ బాబుని పాపని మా ఆయన ఇంటి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. బాబుకి అయితే విపరీతమైనటువంటి మోషన్స్, చీము, బ్లడ్ అయినాయని కాల్ చేసి చెప్పారు. నాకు బాగా టెన్షన్ అయిపోయింది అనమాట. పిల్లలు కట్టుకోవడం ఆ మోషన్స్ కష్టం కదా, నాకైతే ఫస్ట్ నాకు అక్కడ వదిలేసి రావడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన మీటింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఎవరిని పిలుస్తారో ఏమడుగుతారో తెలియదు. అక్కడ పర్మిషన్ అడగలేని సిచ్యువేషన్ కూడా లేదు. ఆ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఏం అర్థం కాలేదు నాకు. ఒక క్షణం అట్లా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకున్నాను. దేవా తండ్రి ప్రభు, తల్లి లేకపోవచ్చు తండ్రి ప్రభు, అక్కడ మీరైతే ఉన్నారు కదా, నా కొడుకుని మీరే ముట్టి స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభు అని నేను కన్నీటితో ప్రేయర్ చేసుకున్నాను. కాసేపటి తర్వాత మా ఆయన మళ్ళీ కాల్ చేశారు. టెన్షన్ ఏం పడద్దు, సిరప్ వేసాను, తగ్గిపోయింది, టెన్షన్ ఏం పడద్దు, ఫ్రీగా ఉండు, నీకు వర్క్ కంప్లీట్ చేసుకొని రా అన్నారు. దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఆ రోజు అనుకున్నాను, దేవుడు నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నాను. బాగుంది. వచ్చేసాం సెకండ్ డే, అంటే రెండవ తేదీ 4 గంటలకు ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటుంటే పాప ఏం చేసింది, పక్కింట్లోకి వెళ్ళింది అనమాట. మా ఇంటికి పక్కింటికి మధ్య ఇట్లా తొంగి చూస్తే ఇట్ల నుంచి ఇట్లా కింద వరకు అంటే అంత గుంత ఉంటుంది అనమాట. అంటే డిస్టెన్స్, అంటే వాళ్ళది తక్కువగా ఉంది, మాది ఎత్తుకుంది ఇండ్లు. మీరు ఎవరైనా మా ఇంట్లో చూసినట్లు ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. బాబు ఏం చేసినాడు, వాళ్ళ అక్క అటు సైడ్ పోయేదానికి వీడు ఆడుకుంటున్న స్పూను పక్కకు పడింది, బండల పక్కకు పడిపోయింది అనమాట. పడిపోతే వీడు ఏం చేశాడు, ఒక పీట తీసుకొని వచ్చి వేసుకొని దాన్ని అందుకోవాలని చెప్పి దుంకాడు. నేను నా భర్త లోపలే ఉన్నాను. వాడు అరవలేదు, కానీ పాపరిచేదలకి మా ఆయన పరిగెత్తుకుంటూ బయటికి పోయినాడు. చూస్తాడు, బాబు కూర్చున్నాడు, తీసుకున్నారు. ఏమన్నా తగిలినాయని మేము ఎంత చూస్తున్నాము, కానీ దేవుని యొక్క కృపను బట్టి బాబుకి ఏ గాయం తగలదు. ఆ పక్కన రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అసలు ఏ దెబ్బ తగలేదు. అందుకే దేవుడు అంటాడు, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను మర్చే దేవుని కాదు అంటాడు. మన పిల్లలు మనం కాపాడుకోలేం, ప్రతి క్షణం మనం దగ్గర పెట్టుకోలేం కదండి. కానీ నేను ఉదయకాల సమయంలో ఒకటే ప్రార్థన చేశాను. లేచిన వెంటనే పిల్లల చుట్టూ ప్రార్థన కంచెను వేస్తాను. దేవా ఇదిగో తండ్రి ప్రభు, నా డ్యూటీ మీ నిమిత్తం నేను పోతుంటాను, పిల్లల్ని కాపాడాల్సింది చూసుకోవాల్సిన బాధ్యత నీదే తండ్రి, నీ కంచెను వేయి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటాను. ప్రేయర్ యొక్క ఒక పవర్ఫుల్ ఎలా ఉంటుందంటే, బిడ్డ అసలు ఏమాత్రం ఏడ్చలేదు. లేచి వాడు ఇంకా ఏమడుతున్నాడు, ఆ స్పూన్ అడుగుతున్నాడు. అమ్మ దాని స్పూన్ ఉంది, అది 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 అని అడుగుతున్నాడు అనమాట, ఏడ్చుకోకుండా. గాయాలైన వాళ్ళ డాడీ అంతా చూసాడు, ఎక్కడ ఒక చిన్న గాయం కూడా తగలలేదు. సో దేవుడు ఆ బిడ్డ పట్ల అంత గొప్ప కార్యం జరిగించాడు. ఇంకొక చిన్న సాక్ష్యం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పిల్లలు అంటే గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అండి? యెహోవా అనుగ్రహించు బహుమానమే కదండి. మేము ఫస్ట్ నాకు పిల్లలు లేనప్పుడు 3 years చాలా వేదన పడ్డాను పిల్లల కోసం. సో కొందరు ఏం చెప్తారు, ఇది ఇట్లా ఈ ప్రేయర్ చేసుకొని, ఆ ప్రేయర్ చేసుకొని, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం ఆ లేమ్లో ఉన్నాం కాబట్టి. అప్పుడు ఎక్కువ ప్రేయర్ చేసుకునేది అనమాట. హన్నా గారి యొక్క వాక్యం వచ్చిందనుకో, ఇంకా నా కళ్ళల్లో నీళ్ళు దుంకేవన్నమాట. అంటే ఏంటి, నా సిచ్యువేషన్కి అటాచ్డ్గా ఉంది కదండి హన్నా గారి సిచ్యువేషన్ అనేసి. మా తోడికోడలకేమో పిల్లలైనారు, పాప పుట్టింది. అప్పుడు ఇంకా వేదన అలాగే ఉంటుంది కదండి. చాలా బాధపడుకున్నాను. దేవా ఇదిగోండి గర్భఫలం మీరు ఇచ్చారు, అప్పుడు అది మిస్క్యారీ అయిపోయింది, కానీ ఇప్పుడు చూడండి ప్రభా నా బాధ ఎట్లుందని చెప్పి చాలా వేదన పడుకున్నాను, ఏడ్చుకున్నాను, దేవుని దగ్గర గోజాడుకున్నాను. చాలామంది ఏమనంటే, ఓకో మీకు ఉద్యోగం లేదని మీరు పిల్లల కోసం ప్లాన్ చేయలేదు కదా, సో ఉద్యోగం వచ్చినాక ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా అని అడిగినారు. లేదంటే మేము చాలా నిరీక్షణలో కలిగి ఉన్నాము, కానీ అవ్వట్లేదు అని చెప్పాము. సో దేవుడు మా యొక్క మొరను విని గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఫస్ట్ మొదటిగా ఉద్యోగాన్ని ఇచ్చినాడు. ఉద్యోగం ఇచ్చిన 3 నెలలకే గర్భఫలాన్ని ఇచ్చాడు నాకు. గర్భఫలం ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ ఆశ కలిగి ఉన్నాను అనమాట. అన్నగారులాగా నాకు ఫస్ట్ కొడుకే పుడతాడు, నేను దేవుడికి సమర్పించుకుంటానని నేను అర్పణ అంటే మనం అన్నగారు చేశారు కదా, మొక్కుబడి చేసుకున్నారు కదా, నేను కూడా అలాగే చేసుకున్నాను. దేవా ఇదిగో నాకు ఫస్ట్ కుమారుడు పుట్టాలా, నేను నీకు సమర్పించుకుంటాను, మీ సేవకే తండ్రి ప్రభా అని నేను మొక్కుబడి చేసుకున్నాను. చాలా ఆశ కలిగి ఉంటే నేను అప్పుడు కరోనా టైం, మా మదర్ రావడానికి కూడా లేదు, నేనే వర్క్ చేసుకున్నట్టు మా ఆయన
అన్నాడు, లేదు ఫస్ట్ పాప పుడితే మేలు, నీకు సపోర్టివ్గా ఉంటుందని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. సో అప్పుడు దేవుడి చిత్తంలో పాప కలిగింది. సెకండ్ అయినా బాబుని ఏంటి దేవా అనుకున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ బాబునిచ్చాడు. ఇంకా నేనేమనుకున్నాను, ఇంకా చాలు తండ్రి ప్రభువా, ఇంకా ఒక పాప వచ్చింది, ఒక బాబు వచ్చినారు చాలా అనుకున్నాను. మా ఆయన ఏమైతే లేదు ఇంకొకరైతే బాగుంటుందంటే లేదండి, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ కూడా వద్దు అన్నాను. ఒకసారి పాస్టర్ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు కూడా చూడండి అమ్మ, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా, ఎందుకప్పుడు ఆపరేషన్ అంటున్నావు చూడండి అంటే, లేదన్నా నేను బద్దలపల్లిలో ఇచ్చేసాను, ఆపరేషన్ కూడా ఇచ్చేసానన్నా అని చెప్పాను. బద్దలపల్లిలో హాస్పిటల్లో అయితే నేను ఆపరేషన్ చేసుకోవడానికి ఇచ్చాను. వాళ్ళు ఏమన్నా మేము కాల్ చేస్తామన్నారు. సరే 3 months అయిపోయింది, బాబుకు 3 months ఉన్నప్పుడు ఇచ్చాను, 2 months కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు ఏం కాల్ చేయలేదు. మళ్ళీ వెళ్ళినాను. మళ్ళీ వెళ్తే మీరు ఎందుకు వచ్చారమ్మా, మెన్సెస్ వచ్చిన సెకండ్ డే అయితే రాపోండి అన్నారు. మెన్సెస్ వచ్చిన సెకండ్ డే అంటే నాకు 1 year తర్వాత వస్తుంది సైకిల్ అది. సో ఏం చేయాలబ్బా అంటే సర్లే ఇంకా అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అప్పుడు వెళ్దాం అనుకుంటే మా అమ్మకు అనారోగ్యం పాలైపోయింది అనమాట. అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేస్తున్నాను, సర్లే నెక్స్ట్ మంత్ వస్తుందో వెళ్ళొచ్చు అనుకున్నాను. సో నెక్స్ట్ మంత్ ఇంకా అవ్వలేదు, 2nd month అండ్ 3rd month అండ్ 4th month అయింది. ఇంకా మా అమ్మ ఏమంటుంది, చూడు ఒకసారి చెక్ చేసుకోపోండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, నెక్స్ట్ కన్సీవ్ అయితే మాత్రం నేను బేర్ చేయను అని చెప్పి మా అమ్మ అయితే క్లియర్గా చెప్పింది. సరే ఏదైతే చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. మాకు టెన్షన్ వచ్చింది. ఇంకా అంటే 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఉంది, ఒక బాబు ఉంది, ఇంకా 3rd pregnancy. ఇంకా మనకు ఎవరైనా లోకానుసారంగా ఆలోచించాలి అంతే కదండి, ఇంకా అవసరం లేదు కదా ఇంకా మనకు కొడుకు పాప ఉన్నప్పుడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవడం ఏది సాధ్యం కాదండి. మా ఆయన అన్నాడు, అది నాకు తీసేయడం నాకు ఇష్టం లేదు, ఆ పాపం అయితే నేను చెయ్యను, అది చాలా శాపము, ఆ అభాషణ అనే మాట నువ్వు వాడద్దు అనేసి అన్నారు. నాకు టెన్షన్ వచ్చేసింది. మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళు, మా సరౌండింగ్స్, మా అక్క వాళ్ళు ఎవరైనా కానీ అది మీ ఇష్టం, మీ హస్బెండ్ ఇష్టం అమ్మ, మేమైతే డిసైడ్ చేయలేమన్నారు. మా అమ్మ అయితే వద్దే వద్దనేది. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా ఇదిగో నాకు కూడా కష్టమే కదా, 2 ఉన్నారు తండ్రి ప్రభా, నేనైతే అడిగినప్పుడైతే బాగానే ఉంది, నేను ఇచ్చినప్పుడైతే బాగాలేదని మీరేమో అడుగుతున్నారు అనుకున్నాను. బాగా స్థిరంగా ఏదో నాకు మనసుకు మాట్లాడాలని చెప్పి ప్రేయర్ చేసుకొని వస్తే బ్యూలా సిస్టర్ గారి సాక్ష్యం విన్నాను. ఎంతమంది విన్నారండి బ్యూలా సిస్టర్ గారి సాక్ష్యం ఆ రోజు? సో ఆ సిస్టర్ చెప్తున్నప్పుడు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవునితో అక్క గోజాడుకుంది కదా, ఆ అక్క మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, అవును కరెక్టే కదా, దేవుడి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది, మనం ఒక్కటి అడిగితే దేవుడి యొక్క ఆశీర్వాదం అంటే డబుల్గా ఉంటుంది, కానీ నా జీవితంలో త్రిబుల్గా అయిందనమాట ఆ ఆశీర్వాదం. సో ఇదిగో నువ్వైతే గర్భఫలాన్ని ఇచ్చావు, నాకున్న పరిస్థితులు ఫినాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ నాకు సపోర్టివ్గా లేవు, కానీ పరిస్థితులు నువ్వు మార్చే దేవుడు కాబట్టి తండ్రి ప్రభా, నేనైతే స్థిర నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ 3rd pregnancy ఇది నీ చిత్తం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు రూపించుకుంటావు, ఏర్పాటు చేసుకొని ఉంటావు, ఇది నీ ఏర్పాటు తండ్రి ప్రభా అని చెప్పి నీకు స్థిర నిర్ణయం తీసుకొని ఎవరు ఏమన్నా మేమైతే స్టాండ్ తీసుకోవాలని చెప్పి నేను మా హస్బెండ్ అనుకున్నాము. దేవుని చిత్తంలో ఇప్పుడు 5th month నాకు రన్నింగ్ అవుతుంది. ఇది సాక్షరూపంగా చెప్పాలని చెప్పి ఇంతవరకు మీకు ఎవరికి షేర్ చేసుకోలేదు. సో దేవుడు మా కోసం మా పరిస్థితులు మార్చడానికి, నా గర్భఫలం గురించి, అలాగే మా హస్బెండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, ఆ జాబ్ కోసం కూడా ప్రేయర్ చేయండి. మాకున్న ఇప్పుడు పరిస్థితులు అయితే మేమైతే ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఫినాన్షియల్గా, ఆ పరిస్థితి అయితే ఈ బిడ్డ పుట్టే లోపల ఉండకూడదు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుకుంటాను. పోయిన సండే రోజు నా పెద్ద కొడుకుది బర్త్డే ఉండే, అప్పుడు మేము ప్రేయర్ చేసుకొని శనివారం రోజంతా క్లీన్ చేసుకున్నాము, రేపు ప్రేయర్ ఉంది మా ఇంట్లోనని సంఘంలో చెప్పాలనుకున్నాము. కానీ చిన్న కొడుకుకి ఎక్కువ మోషన్స్, వాడికి ముందే జాండీస్ అయ్యేది, అందుకని మేము ఎక్కువ టెన్షన్ పడినాము. సార్ దగ్గర మార్నింగ్ 7కే ప్రేయర్ చేయించుకున్నా. ఈరోజు మా ఆయన హాస్పిటల్ పిలుచుకోబోతున్నాడు సార్ ప్రేయర్ చేయండి అని. నా ఆలోచన అయితే ఏమంది, వీడికి ముందే బాగాలేదు కదా, అడ్మిట్ అయిపోతారేమో, ఈసారి కూడా ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోనేమో అని నేను బాధపడి ప్రేయర్ చేసుకొని జితిని పిలుచుకొని చర్చికి వచ్చిన తర్వాత కూడా పాస్టర్ అమ్మ దగ్గర ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చినాక ఎక్కువ వాడికి 2-3 సార్లు మోషన్స్ అయినాయి. అది చాలా పచ్చ కలర్లో వచ్చినాయి. సార్ ముందే చెప్పిండే మోషన్స్ అయితే వెంటనే రండిమ్మా అని. తర్వాత ప్రేయర్ చేసుకొని మేము హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళినాను. సార్ అడ్మిట్ చేసుకోకుండా మోషన్స్ టాబ్లెట్స్ సిరప్స్ ఇచ్చేసి ఇంటికి పంపించారు. నా ప్రతి ఒక్క అవసరతను యేసుక్రీస్తు నామంలో తీర్చిన యేసయ్యకి చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఒకసారి అందరికీ వందనాలు. నేను ప్రతి సాక్ష్యం వెనుక నాకు దేవుడు ఉన్నాడు అనుకుంటానే ఉంటాను.
అనుకోవడం ఏంది, అనుకున్నాను కానీ ఇంకా. కాబట్టి నాకు అన్ని పరిస్థితులు ఒక్కొక్కటి షాపుకి లేదు ఏమి, నా పరిస్థితులు ఎక్కడి వరకు వచ్చి పాల ప్యాకెట్కి కానీ లేదు నాకు. అలాంటి పరిస్థితులు గడిపిన. ఎందుకంటే నా దగ్గర పిల్లులు కుక్కలు తప్ప పిల్లలు లేరు. నా పిల్లలు అంతా పోషించడానికి కానీ నాకు ఓ రోజు ఏడ్చా. నేను పోతే అన్నీ వస్తాయి, పిల్లులు కుక్క వస్తుంది. ఏడ్చినా నా దగ్గర ఏంది లేదు, ఎందుకు పంపించావు దేవుడా, వీళ్ళని ఎట్లా నేను పోషించేది, వీళ్ళ అమ్మాయి ఆ ఇంటికి పోబో, నేను ఏం చేయాలని ఏడ్చిన తర్వాత ఏమనుకున్నాడేమో తండ్రి, వేరే ఆమె మార్నింగ్ వచ్చి అక్క మీ ఇంట్లో పిల్లులు ఉంటే మాకు ఇస్తాము, మా బాబు అన్నం తినలేదు నీళ్లు తాగలేదు ఏడుస్తున్నాడు. ఎంత వయసు, ఇంటర్మీడియట్ అని. అమ్మ బాబోయ్ ఫస్ట్ తీసుకో ఆయన. అవి ముద్దుగున్నాయి, ప్రేమ అంటే ప్రేమతో పెట్టినానా. ఆ పిల్లలు తీసిపోతుంటే బాధ అయింది, కానీ కడుపు నింపుకుంటాయి కదా ఆ ఇంట్లో ఇష్టంగా ఉండే వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళని. అలా నాకు పిల్లుల నుంచి కానీ దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు. అదొకటి. ఇంకా మరి తర్వాత నావి చూడు చిన్న చిన్న అవసరాలు. ఇప్పుడు ఉండే కూరగాయలలో టమాటాలు 60, పచ్చిమిరపకాయలు 90 అంటుంటే నా దగ్గర ఆదాయం తక్కువ, అవసరాలకు లేదు. నేను ఏం చేయాలి, ఒకరోజు పప్పు 3 రోజులు వంట, ఇది అయిపోయింది. కానీ ఆయన కానీ నా ఇంటికి ఎవరు చుట్టాలు రాకూడదు, నేను వడ్డించలేను, నా సమయం బాగా రావాలి దేవా. ఈరోజు నేను ఆదివారమేనా వాళ్ళు వచ్చినారనుకొచ్చి ఇవన్నీ నేను హడావుడి చేసాక నాతో లేదు, నేను ఒక్కదాన్ని అని చెప్పుకున్న లోపల దేవునికి మళ్ళీ ప్రార్థన తర్వాత వచ్చి ఇంకా నాకైతే ఎవరి దగ్గరికి పోవడం ఇష్టం లేదు, నాకు పని చేయడం ఇష్టం లేదు. ఎక్కడ నేను పని చేసినా అన్నగారి గురించి అడుగుతారు. ఇంక నేను మర్చిపోవాలన్నా జీవితం గడపాలా, ఏంది అర్థం కాలే. ఇంట్లో కూర్చున్నా 2 నెలలు అయిపోయి 3 నెలలు అయిపోయి. నాకైతే దేవుడా నాకు నా షాప్ తెరిపివా, నా షాప్ తెరిపివా, చిన్న అవసరాలుగా నేను ఎవరిని అడగలేను అనే ఉద్దేశంతో ప్రార్థన ఇక్కడ అక్కడ అన్నగారితో అంతా చేయించుకున్నా. ఉన్న పల్లంగా నాకు ఆ దేవుడు ఆ షాపు తెరవడానికి అలా రిలాక్స్ అయ్యే టైంలో ఏమైంది, సెల్లు చూసుకుంటే 35,000 ఎక్కడివి పోయా. ఫోన్ చేసా అవునమ్మా లోన్ పెట్టిన వచ్చిన ఆయన. ఇంకంతే 5 నిమిషాలుగా నాగలేదు, పోవడము తెచ్చుకోవడము. అన్నకు అని చెప్పలే, అన్న మా ఇంట్లో రేపు మీరు షాపు ఓపెనింగ్ అని. సర్లేక అన్నాడు. అంటున్నా అది కాదునా, ఇప్పుడు 5:30కి మేము ప్రేయర్కి వస్తాం, 6 గంటలకు ఇంటికి రావాలన్నాడు. నేను షాప్ అంతా రాత్రి 11:30 తర్వాత సర్దినా. నాకు అప్పుడు 1 గంట అయింది ఇంటి దగ్గర. అందరూ మళ్ళీ షాప్ పెడుతున్నావా, ఏం పెడుతున్నావా అది అడుగుతారని పక్కన వాళ్ళకి తెలియలేదు, పొద్దున అన్నకు తెలియదు. ఆరాధనకు వచ్చినాము, దేవుని ప్రార్థించినాము, అన్నను అట్లా పిలిచిపోయినాను. షాపు తెరిచినారు. అందరూ నా అభిమానులు ఉంటారే, అక్క మళ్ళీ షాపు ఓపెనింగ్ చేసిన అలాంటి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు వీధిలో. అక్క చాలా సూపర్ మీరు తెరిచినందుకు అన్నారు. ఇప్పుడు నా చిన్న అవసరాలు చిన్న ఇబ్బందులు చాలా ఇష్టంగా ఎదుర్కొంటున్నాను. దేవుడు నాకు ఈ సాక్ష్యము దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం నాది కాదు, మా తాతయ్యది. మేము అందరం ఎవ్రీడే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామన్నమాట. సో ఆ టైంలో కాల్ చేశారు. ఎవరు? మా తాతయ్య వాళ్ళ కొడుకు, మా మామ కాల్ చేసి పింఛన్ ఇక్కడ ఇవ్వట్లేదు, అక్కడ కనుక్కోండి అని చెప్పాడు. సో మా అన్నయ్య కనుక్కున్నారు, కాల్ చేసి ఇక్కడ కూడా లేదు అక్కడ కూడా లేదు అని చెప్పారనమాట. సో అప్పుడు నేను ప్రార్థన చేశాను, ఏంటి దేవా వృద్ధులు కదా కొంచెం హెల్ప్ చేయదేవా అని చెప్పేసి ఆ ప్రార్థనలోనే కుటుంబ ప్రార్థనలోనే ప్రార్థన చేసుకున్నా. జస్ట్ 2 మినిట్స్ అంతే అలా చేసుకున్నానా. నెక్స్ట్ డే వరకు జూన్ 2 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా అన్న తిరుపతికి వెళ్ళాడు. ప్రార్థన అంటే ఫస్ట్ డే ఈవినింగ్ అయిపోయింది, ప్రేయర్ చేసుకున్నా. ఇంకా 2nd డే వరకు కొనసాగించిన. పాపం వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయదేవుడా, ఎలాగైనా సహాయం చేయని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా చేసుకున్నా అనమాట. మా అన్నకి అక్కడ కాల్స్ వస్తున్నాయి, మీటింగ్లో ఉన్నాడు, అక్కడ కాల్స్ వస్తున్నాయి. తిరుపతి వెళ్ళాడు. మా మామ ఇక్కడ మా అమ్మకు కాల్ చేస్తున్నాడు. ఎటు చూసినా అక్కడ లేదు ఇక్కడ లేదు. కానీ వాళ్ళే కాల్ చేసి ఇక్కడ గురుగుంట్లోనే ఉంది మీరు రాండి అని చెప్పేసి 7 o'clock అండి, 7 o'clockకి పింఛన్ వచ్చేలాగా చేశాడనమాట దేవుడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. ఇంకొకటి నేను అనుకున్నాను, నా సాక్ష్యం అయితే కాదు దేవా, నేను ఏదైనా చెప్పాలి సాక్ష్యం అనుకుంటే అది ఇతరులదే అవ్వాలి కానీ నాదైతే అవ్వకూడదు అనుకున్నా. అది కూడా నెరవేరిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నేను చెప్పేది ఏమంటే, నా బిడ్డ అల్లడు ఏమలతల్లమ్మ, నేను నాది వడ్డేపల్లి. ఏమలతేమో దేవుణ్ణి నమ్ముకుంది,
భర్త ఏమో నమ్ముకోలేదు. ఆ భర్త ఏమంటే గుళ్ళకి గోపురాలకి తోలకపోతున్నాడు. తిరుపతికి పోయినారు మొన్న. ఆమె గురించి మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మా ప్రార్థన వల్ల మేము ఇంత కన్నీరు కాసి ప్రార్థన చేసింటే దేవుడు ఆశీర్వదించినాడు వాళ్ళని. ఎప్పుడు మాత్రలు ఇచ్చేకి అట్లా ఉంటుండే. అట్లాంటి వాడు ఇప్పుడు డాక్టర్ అయినాడు. మా ప్రార్థన వల్ల డాక్టర్ అయినాడని మేము అనుకుంటున్నాము. వాళ్ళకైతే లేదు. మా దేవుళ్ళు మాకు చేసినారని వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ప్రార్థన చేసి చాలా ప్రార్థన చేసినంత భార్య భర్త గురించి. ఏమలత అయితే చాలా ఆసక్తిలో ఉంది. ఈ అప్పికి మాత్రం ఏమాత్రం లేదు. మా ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యం చేసినాడు. డాక్టర్ అయినాడు. ఇప్పుడు గుళ్ళకి గోపురాలకు పోకుండా ఇద్దరు కూడా రక్షణలోకి నడిపించాలని దేవుడిని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ఏమలతకి గురించి ప్రార్థన చేయండి నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. వెరీ గుడ్. ఒకసారి ఒక చిన్న ఆర్టికల్ కూడా నేను రాసుకున్నాను. అదేంటంటే పగిలిన కుండ. దేవునికి స్తోత్రం. మరి చిన్న వాక్యం చదువుకుని ఇర్మియా 18వ అధ్యాయం. ఇర్మియా 18వ అధ్యాయం. ఇర్మియా 18వ అధ్యాయం అండి. లోకాస్ వార్త కాదు, ఇర్మియా 18వ అధ్యాయం. మొదటి నుంచి 4 ఆ మొదటి వచనాలు చదువుదామండి. అందరూ కలిసి చదువుదాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన నా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, చదువుకున్నటువంటి లేఖనం ద్వారా మాతో మాట్లాడాను తండ్రి. ప్రభా, బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభా ఈ వాక్యం వినడానికి ప్రభా అని వారి హృదయాలు తెరిచారు తండ్రి. అలాగే లూదే ఎలాగైతే తన హృదయం తెరిచి నీ వాక్యం ఉన్నదో, లక్ష్యం ఉంచి నీ వాక్యం ఉన్నప్పుడు ప్రభా ఆమె హృదయం తెరవబడి ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన మా అందరితో మాట్లాడండి. ఎనగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, దాని ప్రకారం నడచాలనేటువంటి ప్రభా ఆ తీర్మానం బిడ్డలకు దయచేయమని సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు వాక్యం చెప్పేటప్పుడు చిన్న స్టోరీ చెప్పడం నాకు అలవాటు. అదేంటంటే ఒక తల్లి డాక్టర్ గారికి ఫోన్ చేస్తుంది. డాక్టర్ గారు మా పాప చీమలు తినేసిందని ఫోన్ చేసింది. చీమలు తినేసిందని ఏమన్నా ప్రాబ్లమా అని అడిగితే ఆ డాక్టర్ గారు అన్నారు, అమ్మ చీమలు తింటే ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు, నేను హాస్పిటల్ తీసుకురావాలంటే అమ్మ వద్దు, ఏం అవసరం లేదు, చీమలే కదా, ఏం చేయవండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. ఆ డాక్టర్ గారు చీమలు తినడం వల్ల మా పాపకి ఏమైనా జరుగుతుందేమని గమేషన్ తినిపించానండి అని చెప్పింది. ఆ డాక్టర్ చెప్పా, ఇప్పుడు వరకు అయితే అవసరం లేదు, ఇప్పుడైతే నువ్వు అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి తీసుకురాను. చూడు, మనం చేయాల్సింది మానేసి మన సొంత ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం, మనం శోధనలో ప్రమాదంలో పడుతుంటాం. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ లేఖనంలో ఏముందంటే, మరి కుమ్మరి దగ్గరికి ఇర్మియాని వెళ్ళమన్నాడు ప్రభు. కుమ్మరి దగ్గరికి వెళ్ళమన్నటువంటి ప్రభు మరి యొక్క కుమ్మరి దగ్గరికి ఇర్మియా వెళ్ళినప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను, జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయింది. ఏమైందండి? విడిపోయింది. ఆ కుమ్మరి వాడు చక్కగా కుండలు తయారు చేస్తున్నాడు. ఆ కుండ ఏమైతే విడిపోయిందనమాట. అయితే ఈ కుండను తయారు చేసేటప్పుడు ఒక కుమ్మరి మట్టి దగ్గరికి వెళ్ళాడట. ఆ మట్టి, నేను కుండ తయారు చేయబోతున్నాను, నువ్వు సహకరిస్తావంటే, అయ్యో నీకు వద్దండి, నాకు కుటుంబం ఉంది, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అక్కడికి వస్తే చాలా శ్రమ పడవలసి ఉంటుంది, కనుక నాకు వద్దు, నేను రాను. మరొక దగ్గరికి వెళ్ళాడట. ఆ కుండ కూడా అలాగే చెప్పిందంట. ఇంకొక మట్టి కుప్ప దగ్గరికి వెళ్ళాడు కదట. మట్టి కుప్ప నేను కుండగా తయారు చేయబోతున్నాను, నువ్వు నాతో సహకరిస్తావు అన్నాడంట. అయితే సహకరిస్తానని చెప్పిందండి. అయితే ఆ కుండను తయారు చేసేటప్పుడు ఆ మట్టిని నేనేం చేస్తాను, కిందకి పైకి కొడతా ఉంటాను, మరి తట్టుకోగలవా అన్నదంట. ఓకే సార్, తట్టుకుంటాను అందంట. మరలా తయారు చేసిన తర్వాత ఆ సారు మీద తిరుగుతున్నప్పుడు నువ్వు అటు ఇటు వెళ్ళినప్పుడు చెక్కతో నేను
పడతాను అయినా తట్టుకుంటావు అంటే తట్టుకుంటానందంట. ఇంకా మూడోసారి అనంటే నేను తర్వాత నేను అగ్నిలో వేసి ఏం చేస్తాను, కాల్చుతాను, అప్పుడు కూడా తట్టుకుంటావు అని అడిగినప్పుడు ఎస్ నేను తట్టుకుంటానందంట. తర్వాత ఆ కొండ మట్టిని తీసుకెళ్ళి ఆ సారు మీద తయారు చేశాడు, చక్కని కుండ తయారైంది. ఆ కుండ ఇప్పుడు ఎంత చేసి సంతోషిస్తుంది. దేవుని యొక్క మందిరంలో అక్కడ చల్లని నీళ్ళు పెట్టారు. ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు వచ్చి నీళ్ళు తాగుతున్నప్పుడు ఆ కుండ ఎంతో సంతోషించింది. నిజమే ప్రియులరా, నిన్ను నన్ను కూడా మనల్ని కూడా దేవుడు ఆయనకి ఇష్టమైన, అక్కడ రాశాడు, ఆయనకి యుక్తమైన పాత్రగా తయారు చేసేటప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు అన్నీ జరుగుతుంటాయి. అయితే వాటన్నిటిని కూడా నువ్వు తట్టుకున్నప్పుడు దేవుడు ఎంతగా నిన్ను తయారు చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. మీ యొక్క సాక్ష్యాల్లో కూడా ఎన్నో కష్టాలు, శోధనలు, బాధలు అయినా మీరు ప్రార్థన చేసి దేవుని శ్వాసం ఉంచారు కనుక దేవుడు మీకు దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు ఆయన యొక్క చేతిలో మనల్ని మలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మలుస్తున్నాడు. అయితే ఈ లోకంలో 4 రకాల పాత్రలు ఉన్నాయి. మనం మరి తిమోతి పత్రిక చూసినట్లయితే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. తిమోతి పత్రిక 20వ అధ్యాయం మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను పాత్రలుగా తయారు చేస్తుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దామా. గొప్ప ఇంటిలో ఎండు పాత్రలు, బంగారు పాత్రలు, కూడా ఇక్కడ 4 రకాల పాత్రలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇవి బంగారం, తర్వాత వెండి, కర్రవి కనబడుతున్నాయి, తర్వాత మట్టివి కూడా కనిపిస్తున్నాయి. అంటే అవి కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు కూడా ఉన్నాయి ప్రియులారా. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు కూడా దేవుడు వాడుకుంటూ ఉంటాడు మనల్ని. ఒక్కొక్కసారి నువ్వు దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించినప్పుడు అందరూ కూడా నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని ఎంతో నిన్ను గౌరవిస్తారు. తర్వాత కొద్ది రోజులకి వారు నిన్ను పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు నువ్వేమైపోతావు, చాలా అవమానపడిపోతావు. అయ్యో నన్ను గతంలో ఎంతగా మరి నన్ను పొగిడేవారు, లేకపోతే నన్ను ఆదరించేవారు, నాకు సహాయం చేసేవారు, ఇప్పుడు ఏమైపోయాను, నన్ను పట్టించుకోవట్లేదని నేను మాత్రం కూడా బాధపడిపోతుంది. ఒకసారి మరలా ఏం చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తానని అక్కడ మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తాను, ఆయన యుక్తమైన పాత్రగా చేసి ఆయన ఇడిపోయినప్పుడు మరలా మలుచుకుంటాడట, మరలా మంచి పాత్రగా నిన్ను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక స్టోరీ నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక నీళ్లు మోసేటువంటి ఆ వ్యక్తి ఒక రాజుగారి దగ్గర తోటలో పనిచేస్తుంటాడు అనమాట. పనిచేస్తున్నప్పుడు 2 కుండలో కావిడి కట్టుకున్నాడు, మోస్తూ ఉన్నాడు. మోస్తూ ఉన్నప్పుడు ఒక కుండ పగిలినా కూడా ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు, రోజు కూడా ఆ కుండతోనే నీళ్ళు మోస్తున్నాడు. ఒక పక్కన మంచి నీళ్ళు నిండుగా వస్తున్నాయి, ఒక పక్కన కారిపోతూ వస్తున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ పగిలినటువంటి కుండ అడుగుతుంది, ఆ యజమాని అడుగుతూ ఉంది, ఈ కుండ నిండుగా ఉన్న కుండ ఏమంటుంది తెలుసా, నువ్వు పగిలిపోయినటువంటి కుండవు, నీ వల్ల యజమానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, నువ్వు సగం నీళ్ళే తీసుకొస్తున్నావు అని చెప్పి ఆ యొక్క కుండని ఎగతాళి చేస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది, చాలా బాధపడిపోతుంది, కృంగిపోతూ ఉంది. అయ్యో నేను యజమానికి ఇష్టమైన పాత్రగా లేకపోతున్నానే, సహాయం చేయలేకపోతున్నానని చెప్పి ఎంతగానో బాధపడుతుంది. అయితే ఒకరోజు ఆ కుండ యజమాని అడిగింది, అయ్యా నేను పగిలిపోయినటువంటి పాత్రను, నా వల్ల నీకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, సగం నీళ్ళు వస్తున్నాయి, నన్ను దయచేసి తీసి పారేయమని చెప్పి. ప్రియులారా, మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయింది ఉంటే ఉంచుకుంటారా? పారేస్తారు కదా. అద్దం ఉంటే ఉంచుకుంటారా? అద్దం కూడా మనం రోజు చూస్తాం, అద్దం పగిలిపోతే దాన్ని పారేస్తాం, పగిలింది ఎవరికి కూడా ఇష్టపడరు. అయితే ఈ యజమాని అన్నాడు, ఆ పగిలిపోయినా కూడా నువ్వు నాకు ఎంతో ఇష్టమైన దాను. చూసా, ఒకసారి మనం ఇచ్చేటువంటి ఆ బాటలో ఒకసారి చూడు, ఒకవైపున చక్కని పూలు పూసాయి, చక్కని పూలు పూసినవి. ఆ పూలను తీసుకుని నేనేం చేస్తానంటే బయట అమ్ముకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుని. ఎందుకో తెలుసా, నువ్వు పగిలిపోయినప్పుడు ఆ యొక్క పగిలినటువంటి ఆ ద్వారా నీళ్లు పడుతూ ఉన్నాయి. నేను ముందుగా తెలిసి విత్తనాలు చల్లాను, ఆ విత్తనాలు చల్లడం వల్ల ఏమైనాయి,
పువ్వులు పోసినాయి. నువ్వు ఆ కొండ కంటే నువ్వే ప్రయోజనకరంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులరా. దేవుడు ఒక్కొక్కసారి నువ్వు కొండగా ఉంటే ఆ కొండకి ఏం చేస్తాడండి, ఆ యజమాని రంధ్రం పెట్టినట్టుగా నీకు కూడా శోధనలు పెడతాడు, నీకు కూడా సమస్యలు పెడతాడు, నీకు కూడా అనేకమైనటువంటి బాధలు అవమానం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోకూడదు. ఆ కృంగిపోకుండా దేవునిపై నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో 5 రకాల కొండలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సమయం మనకి చాలా తక్కువ కనుక 5 రకాల కొండల్లో ఒక కొండను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త చూద్దామా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. అక్కడ పాపాత్ములైన ఒక స్త్రీ ఉంటే చూడండి. 7వ అధ్యాయంలో 36 నుంచి చివరి వరకు చదివితే ఇదంతా కూడా తెలిసింది, కానీ మన సమయం లేదు కనుక మొదటి వచనంలో నేను చదువుతున్నాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి మహిమ కలిగిన గాక. ఇక్కడ చూడండి, పాపాత్మురాలు అని రాయబడింది ఇక్కడ. అయితే సమాజంలో అవి ఏమాత్రం కూడా మరి గౌరవం లేదు, తనకి జీవితాన్ని పాడు చేసుకుంది. అయితే అందరూ కూడా అవమానపరుస్తున్నారు. అయితే ఆమెకి ప్రభువు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని, పరిసయ్యుల ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. పరిసయ్యులు ఏమాత్రం కూడా ప్రేమ కలిగిన వారు కాదు, ఏమాత్రం కూడా వారు భక్తిని చూపించుకునే వాళ్ళు, బాహాటంగా చూపించుకునే వాళ్ళు తప్ప వారిలో ఎవరు కూడా ప్రేమ లేదు. వారి గురించి అంటాడు వేషధారులు అని తెలుస్తాడు. అయితే సమాధికి సున్నం కొట్టినట్టు సమాధులు ఎలా ఉంటాయండి? పైకి ఎంతో నీట్గా ఉంటాయి. అలాగే వీరు కూడా బాహాటంగా వారి భక్తిని ప్రకటించుకోవడానికి చూపించుకునేటువంటి అలాంటి ఆ పరిచయాల ఇంటికి ఆమె వచ్చింది, ఈ కొండకు. అయితే ఆమె ఈ యొక్క పగిలినటువంటి కొండ అనమాట. ఏం పగిలిందంటే అత్తరు బుడ్డు పగిలింది అక్కడ. ఆమె ఎంతో పాపాత్మురాలని అందరూ కూడా అవమానపరుస్తుంది. అది దేవుణ్ణి చూడడానికి కూడా ఏమాత్రం కూడా ఆమెకి మరి ముఖం చెల్లలేదు. ఆయన యొక్క వెనుక తట్టుకు వచ్చిందట, వెనుక వైపుకి వచ్చింది. అంటే అక్కడ అన్నాడు, ప్రభు అన్నాడు అక్కడ, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ఈమె ఎంతగా ప్రేమించింది? నన్ను విస్తారముగా ప్రేమించింది. ఎందుకు విస్తారంగా ప్రేమించిందంటే 3 విషయాలు అక్కడ చేసింది. ఏం తెలుసా? యేసయ్య పాదాలను ముద్దు పట్టుకుంది. యేసయ్య పాదాలను ఏం చేసిందండి? ముద్దు పెట్టుకుంది. మనకి స్త్రీలే కాదు, ఎవరైనా సరే ఈ ఎంట్రుకలు ఎంతగానో ప్రేమిస్తారు, ఎంట్రుకలు ఎంతగానో ప్రేమిస్తారు. అలాంటి ఎంట్రుకలతో యేసయ్య పాదాలను ఏం చేసిందండి? తుడిసింది ప్రియులారా. ఇంకోటి ఏం చేసిందండి? విలువైనటువంటి అత్తరబుడిని ఏం చేసింది? పగలగొట్టింది ప్రియులారా. ఈ యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటంటే తన యొక్క హృదయాన్ని పగలగొట్టేసుకుంది. అత్తరబుడ్డిని అంటే పైన ఉన్నటువంటి ఈ శరీరము ఇది ముఖ్యము కాదు, కానీ నీ హృదయము దేవునికి ముఖ్యం. అందుకే నీ హృదయపూర్వకంగా దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. అందుకే ఆయన అన్నాడు, ఈమె హృదయపూర్వకంగా ఏం చేసింది? ఆరాధించింది, విస్తారంగా ప్రేమించింది. ఇదే కదా నిజమైనటువంటి ఆరాధన. యేసయ్య పాదాలని ముద్దు పెట్టుకుంది. ఒక పాట కూడా రాశారు ఆ గురించి. పాదాలునే కడగనా యేసు పాదాలు నే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాదునికి, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, పాదాలునే కడగనా యేసు పాదాలు నే కడగన. ప్రియులారా, కన్నీరు కాచింది ప్రియులారా. ఎవరైనా ఒక మాట అంటే మనం ఏదైనా మామూలుగా కన్నీళ్ళు వస్తాయండి, కన్నీళ్ళు రావు. ఆమె హృదయము పగిలింది. హృదయాంతరాంగంలోంచి దుఃఖముతో యేసయ్యను ఆయన పాదాలకు అడిగింది. ఆయన హృదయపూర్వకంగా ఆయన్ని క్షమించమని
ఆమె అడిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆయన యేసయ్య వెనక తట్టుకు తిరిగింది. ఆయన ఒక ముఖము చూడలేకపోయింది ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమైనటువంటి ఆ ప్రభు వైపు చూడలేక యేసయ్య పాదాల తట్టు చూసి తిరిగి ఆయన పాదాలని కడిగింది. చివరిగా ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంది ప్రియులారా. నిజమే, యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు వస్తే, యేసయ్య పాదాల దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే నువ్వేదనుకున్న దేవుడు తప్పకుండా చేయగలిగిన దేవుడు. అందుకే 11వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్తలో ఆ మరియా, లూకా సువార్తలను చూస్తాం, ఆ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుందంట. మార్త చాలా విస్తారమైన పనులు పెట్టుకుని హడావిడిగా చేస్తూ ఉంది, అది చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయడానికి మరియను పంపించవా అంది. ప్రభు అక్కడ ఏమన్నా తెలుసా, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమమైనది ఏమిటి అంటే యేసయ్య పాదాలు ప్రియులారా, యేసయ్య పాదాలు. ఆనాడు ఆ నజరేతులో నుంచి అనేకమైన ప్రాంతంలో నుంచి రోగులను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని ఆయన పాదాల దగ్గర పెట్టారు. అనేక మంది స్వస్థపడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. ఇది పగిలినటువంటి కుండగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో కుండని మీకు చేస్తాను, మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో విడిచిపెట్టబడినటువంటి కుండ. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త చూడు 4వ అధ్యాయము, చూడమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 చూడండి, 28. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. మొదటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక సమరయ స్త్రీ మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు దాహం కలిగి ఉన్నాడట. ఈ దాహం ఏంటనేది ఆత్మీయమైనటువంటి దాహం, ఆత్మను రక్షించాలనేటువంటి దాహం కలిగినటువంటి ప్రభు వెళ్ళి ఆ యొక్క బావి మీద, యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నప్పటికీ ఈమె వస్తుంది. ఈమె ఎన్ని గంటలకు? ఇంచుమించు 12 గంటలకు వస్తుంది. ఎందుకు అంటే ఆమెను ఎవరు కూడా చూడకూడదని. ఈమె కూడా పాపాత్ములైన స్త్రీయే. సమాజంలో ఏమాత్రుడు గుర్తింపు లేదు, గౌరవం లేదు, అవమానం లేదు. చాలా కృంగిపోయినటువంటి కొండ. నిజమే ప్రియులరా, ఈ లోకంలో అనేక మంది కృంగిపోయినటువంటి వారున్నారు, నలిగిపోయినటువంటి వారున్నారు, కలవరముతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, వారిని మరలా ఏం చేస్తాడంటే ఆయన యుక్తమైన పాత్రగా చేసి ఆయన వాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఆ ఊరిలో ఎవరు కూడా ఆమెను గుర్తించేవారు లేరు, ఆమెను అవమానపరిచేవారు తప్ప, ఆమెను దూషించేవారు తప్ప. అలాంటిది ఆ సమయంలో ఆమెతో ఎవరు కూడా మాట్లాడరు. యేసు ప్రభు కూర్చుని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం అడుగుతుందంటే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 6వ వచనం మనం చదువుదాం. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిన ఆ బావి వద్ద కూర్చున్నప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకతో నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు, నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊర్లోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకు ఎలాగడుగుచున్నావు ఆయనతో చెప్పింది. అంతేకాకుండా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నువ్వు యూదుడవు, నీతో మాకు సాంగత్యము లేదు. అయినా ప్రభు ఆ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభుల వారు వెళ్ళి అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. ఎండవేళ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంకా చూసినట్లయితే అక్కడ 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరము, నాకు దాహమునేమో నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈయన జీవజలం ఇచ్చేటువంటి ప్రభు, జీవజలం ఇచ్చేటువంటి ప్రభు. ఆయన అడుగుతుంది ఆయన్ని, అయ్యా ఈ బావి చాలా లోతైంది, యాకోబు తవ్వించాడు, యూదుడు అని అడుగుతుంది. కానీ ఈయన ఎవరు కూడా యేసు ప్రభు ఆయన గుర్తించలేదు. ఈనాడు కూడా అనేక మంది యేసు ప్రభుని గుర్తించలేదు. ప్రియులారా, మేము ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మేము ఆరాధించేవాడు ఆయనకంటే మీ దేవుడు గొప్పవాడా? అయితే ఆయనకంటే నిజమేగా ఈయన గొప్పవాడు కనుక ఆమెను అక్కడ రక్షించినట్లుగా మనం చూస్తాం. అక్కడ 2 మాటలు చెప్పింది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? నిజమే, ఆయన గొప్పవాడు. ఇంకోటిగా ఏం చేసిందంటే నువ్వు ప్రవక్త అని గుర్తించింది. ఆయన ఏమని గుర్తించిందండి? ప్రవక్త అని గుర్తించింది. ఇంకా 3వదిగా మనం చూసినట్లయితే చివరిగా ఈయన
క్రీస్తు అని గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఈయన క్రీస్తు, ఈయన నిజముగా లోక రక్షకుడని ఆమె గుర్తించి ఆమె కుండను అక్కడ ఏం చేసిందండి, విడిచిపెట్టేసి, దేవునికి స్తోత్రం, విడిచిపెట్టేసి కుండను వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ ఊర్లోకి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూసేదరండి, అతడే యేసయ్యా, అతడే మెస్సయ్యా, అతడే యేసయ్యా, అతడే మెస్సయ్యా. యాకోబు బావి దగ్గర పాట ఉంటుంది, యాకోబు బావి కాడ, చక్కని పాట. అయితే ఇక్కడ ఈమె ఏం చేసింది, ఆ కుండను, పాపపు కుండను ఏం చేసిందండి, అక్కడే పగలగొట్టేసి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు సువార్త చెప్పడానికి వెళ్ళింది. ప్రియులారా, ఇది రెండో కుండ. అయితే ఆయన శిష్యులు అయితే ఆహారం కొరకు ఆ ఊర్లోకి వెళ్ళారు, కానీ ఈమె అయితే ఆ ఊర్లోకి వెళ్ళింది దేనికి వెళ్ళింది తెలుసా? సువార్తను ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. ఈమె ఇంకో మాట చెప్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవాలని అక్కడ తెలియచేస్తుంది. నువ్వు నేను కూడా ఆ విధంగా ఆరాధన చేస్తున్నామా? ఈనాడు దేవుని ఆరాధించడానికి, అది బలలో చేయడానికి వచ్చినటువంటి నీవు ఆయన హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తున్నావు. నీ హృదయాంతరంలో నుంచి రావాలి, ప్రభువా నన్ను క్షమించు నాన్న, అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని అని ఆమె ఏం చేసిందండి, వెంటనే ఒప్పుకుంది. అని నీకు ఎవరు చెప్పారు అని చెప్పి ఏమి కూడా ఎదురు వాళ్ళది, మనమైతే ఎదురు పోట్లాడే వాళ్ళమేమో, కానీ ఆమె పాపాలను ఒప్పుకొని ఆ పాపాలను అక్కడ విడిచిపెట్టి పగలగొట్టేసి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈనాడు ఒక మాట మీకు తెలియజేస్తాను. ఈనాడు మనకి ఇంట్లో కుండలు ఎవరు లేవు కదండి, మట్టి కుండలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే దానికి ఎవరైనా మాటేస్తారా? వేయలేరు. మనం మట్టి కుండలో. ప్రియులారా, ఆది కాలంలో ఆయన ఏం చేశాడు, మన మట్టితో సృష్టించాడు, మన మట్టి కుండలో. మనకి మాట వేయడానికి ఎవరు లేరు, కానీ ఆయనే. అందుకో పాట పాడతాం కదా, ఏ పాప మెరుగని ఓ పావనా విమోచకుండా. ఈ కొండ పాపాలని విమోచించేటువంటి కొండ. ఆయన నీ పాపాలను విమోచించడానికి ఆయన కూడా ఏమయ్యాడండి, అక్కడ కలువరిలో ఆయన కూడా పగిలిపోయినట్లు. ఆయన వీపు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయనకు ఏమైపోయిందండి, నాగలి చాలు దున్నునట్లుగా ఆయన ఈపు అయిపోయింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కూడా రక్షించడం కొరకు, నిన్ను నన్ను కూడా ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం కొరకు ఆయన కొట్టబడ్డాడు, పగలగొట్టబడ్డాడు, ఇరగొట్టబడ్డాడు. ప్రియులారా, అయితే ఈ లోకములో ఇరిగిందాన్ని ఎవరు కూడా వాడరు, పగిలిందాన్ని ఎవరు కూడా వాడరు, కానీ యేసయ్య నిన్ను నన్ను కూడా పగిలినా కూడా నేనేం చేస్తాడు, ఆయన వాడుకునేటువంటి దేవుడు. ప్రియులారా, ఇదిగో ఆమె పాపము చేత తన హృదయం పగలగొట్టుకుంది. ఆమె వెళ్ళి ఏం చేసింది, సువార్తను ప్రకటించింది. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చింది అక్కడ. వాళ్ళంతా ఆ పట్టణంలో సమరయలు ఉన్న వాళ్ళందరూ కూడా, అమ్మా నువ్వు చెప్పిన దానికంటే మేము వెళ్ళి యేసయ్యను చూసాం, మరి ఎక్కువగా తెలుసుకున్నాం అని యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఇంకో కొండ మీకు జ్ఞాపకం చేస్తాను, అది అప్పులు తీర్చిన కొండ. 2వ రాజుల గ్రంథం మీకు అందరికీ తెలుసు, అక్క అర్థమైంది అక్కకి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అక్కడ అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడు, ఎలీషాకు చాలండి. ఇక్కడ దేవుని ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు మొదటి ఎక్కడికి వెళ్ళాలండి, నీ దగ్గరలో ఉన్న దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను ఏం చేసిందండి, చెప్పింది. ప్రియులారా, నిజమే, నీకు కూడా కుటుంబంలో అయితే సమస్య శోధన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయితే నీకు ఆ సమస్య నుంచి ఎలాగా బయటికి వెళ్ళాలో సలహా కూడా ఇవ్వగలదు. అక్కడ ఎలీషా ఒక మాట్లాడి, అమ్మ నీ ఇంట్లో ఏముందంటే ఆమె ఏం చెప్పింది, కొండ ఉంది. కొండ ఏదన్నా ఆస్తి అండి, అదేనా ₹1,00,000 అని చెప్పింది. ఏమంటే అయ్యా నా ఇంట్లో ఏముంది, కొండ మాత్రం ఉంది. ఇంకా ఏముందమ్మంటే బుడ్డులో కొంచెము నూనె మాత్రం ఉంది. అక్కడ ఆ కొండ తీసుకొచ్చి ఏం చెప్పిందంటే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేసింది, అప్పులు తీర్చుకుంది. ప్రియులారా, ఈ కొండ అప్పులు తీర్చినటువంటి కొండ. అప్పులు తీర్చుకుంది, తన కుటుంబాన్ని చక్కగా మరి అక్కడ చాలా పక్కనటువంటి కొండలన్నీ తీసుకొచ్చుకుంది. ఆ కొండలో నూనె
పోయమన్నప్పుడు ఆ యొక్క నూనె ఆ కుండల్లో పోసినప్పుడు ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా కుండలన్నీ తీసుకొచ్చాను, కుండలన్నీ కూడా నిండిపోయినాయి, కొంచెము నూనె అది ఆ బుడ్డులోంచి తరగలేదు, కానీ కుండలన్నీ కూడా ఏమైపోయినాయి, నిండిపోయినాయి. ఏం చేయాలనంటే, అమ్మా నువ్వు వెళ్ళి నీ అప్పులను తీర్చుకో. ఈ కుండ అప్పులను తీర్చినటువంటి కుండ. అక్కడ ఒక మాట అన్నాడు, తలుపు వేసి నువ్వేం చేయి, ప్రార్థన చేయి. నువ్వు కూడా నీకున్నటువంటి సమస్యల్లో, శోధనలో నువ్వేం చేయాలండి, ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెట్టినప్పుడు, కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి, శోధనల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ప్రియులరా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో ఉన్నటువంటి నీవు యొక్క కన్నీటి చేత దేవుని ఏం చేయాలా, ఆరాధన మొట్టమొదటికుండా తన బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభుని ఆరాధించింది ప్రియులారా. ఇది ఎంత గొప్ప ఆరాధన. తన విలువైనటువంటి తల ఎంట్రుకలతో తన విలువైనటువంటి అత్తర బుడ్డును పగలగొట్టి యేసయ్య పాదాలను ముద్దాడిన 3 క్రియలు చేసింది, దేవుణ్ణి ఘనపరిచింది ప్రియులారా. అదే నిజమైనటువంటి ఆరాధన. నువ్వు ఆ విధంగా ఆరాధన చేసినట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో దీవించే దేవుడిగా, ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధనలో చేయి వేయడానికి వచ్చినటువంటి నీవు బలలో చేసిన దేవుని నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకొక కొండ మీకు జ్ఞాపం చేస్తాను. ఈ కొండ సామెతల గ్రంథంలో ఉంది. కొండ సామెతల గ్రంథంలో అక్కడ ఒక మాట రాయబడి, ప్రతి వానికి సొంత కొండ ఉండవలేను అని రాయబడి. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగము. దీనికి అనుబంధంగా 2వ కొరింథీ పత్రిక చూద్దాం. ప్రతి వానికి ఏముండాలండి, సొంత కుండలు. ఇక్కడ ఏమంటే సొంత భార్య ఉండాలని రాస్తాడు. ఇక్కడ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచ్చిన అక్కడ నీకు సొంత భార్య ఉండవాలని, ప్రతి వానికి ఒక సొంత భార్య ఉండాలని అక్కడ రాయబడి ఉంది. 2 కొరింథీ పత్రికలో వచ్చిన జ్ఞాపకం లేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సొంత కొండ ఏంటండి, అది సొంత కొండ అనగా సొంత భార్య. ఈ కొండ కూడా చాలామంది ఈనాడు అనేక మంది దేవుడు మనల్ని జ్ఞాపం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే సొంత కొండ లేకుండా అనేక మంది అద్దె కొండలు అనేక మంది బయట వాడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడి, ఇక్కడ నీ సొంత కొండ మాత్రమే ఉండాలి. ఇక్కడ కొంతమంది వివాహమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండాలండి, సొంత భార్య మాత్రమే ఉండాలి. బయట పట్టణాల్లో ఆయా ఊర్లకు వెళ్ళి ఏం చేస్తారు, రెంట కొండలు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యములో స్త్రీని లేకపోతే భార్యను కొండతో పోల్చాడు. బలహీనమైన ఘటం. ఎలాంటిదండి, బలహీనమైన ఘటం. బలహీనమైన కొండే కదా అని తన్నారనుకోండి, ఏం చేస్తుంది, తర్వాత టిఫిన్ ఉండదు, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉండదు, సాయంత్రము ఇంక పడుకుంటుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా నీ భార్యని చూసుకోవాల్సినటువంటి వాడిగా ఉన్నావు. అది ఘటం, బలహీనమైనటువంటి ఘటము కనుక దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే ఆ కుండలోని చల్లని నీళ్ళు నీకు ఇస్తుందట. చల్లని నీళ్ళు ఇస్తుంది. బయట కుండ లేకపోతే అద్దె కుండ నువ్వు బాగున్నావని అడగదు, జోబులో ఉంటే అన్నీ కూడా కాజేస్తుంది. అక్కడ 5వ అధ్యాయంలో మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ ఎంతగానో హెచ్చరించేదిగా ఇక్కడికి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి కుండలు ఉంటే దాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఆయన కలువరిలో మరణించినటువంటి దేవుడు, ఇరిగిన దేవుడు, నలిగినటువంటి దేవుడు. యెషయా 53 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన కొడుతున్నప్పుడు చెంప మీద కొడితే ఆయన చెంప దాచుకోలేదంటండి. తల వెంట్రుకలు పెరుగుతుంటే తల వెంట్రుకలు దాచుకోలేదు, ముఖం మీద గుద్దుంటే ముఖం దాచుకోలేదు, ఈపు దాచుకోలేదు. ఎందుకో తెలుసా,
నీవు నేను రక్షించబడాలని, నీవు నేను ఆ పాపంలో నుంచి బయటపడాలని, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అంతేకాకుండా తండ్రికి ఇష్టమాయనని యెషయా 53 మనం చూస్తాం ప్రియులారా. కనుక మరి నీ యొక్క హృదయపూర్వకంగా దేవుని నువ్వు ఆరాధించవలసినటువంటి వారు ఉన్నాం. ఈ దేవుని చేత వాక్యము చేత మనము హెచ్చరించవలసిన వారు ఉన్నాం. ఇక్కడ ఆమె కన్నీటితో ప్రభువుని ఆరాధన చేసి, కన్నీటితో ఆరాధన. ఎంతమంది కన్నీరు కాల్స్తున్నారు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, దావీదు అంటాడు, ఆ ఏకుజామునే ప్రార్థన చేసినప్పుడు నా కన్నీరు నీ కవిలలో దాచబడింది. అది ఇంగ్లీష్లో ఏముంది, పాట్ అని రాదు, అంటే కొండని రావి. అయితే నువ్వు చేసినటువంటి ప్రార్థన అక్కడెక్కడ ఉంటుంది, అక్కడ కన్నీరు పరలోకములో ఆ బుడ్డులో దాచిపడుతుంటుంది. రేపు వెళ్ళినప్పుడు అక్కడ ఆ బుడ్డులో ఎంత కన్నీరు నువ్వు కాచావో ఆ కొండ నువ్వు చూపిస్తాడు దేవుడు. ఒకవేళ కన్నీరు కాచకపోతే కొంతమంది కన్నీరే రాదు. ఏమండి, కన్నీరు రాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా కన్నీరు రాదు. నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు అక్కడ కవులలో దాచపడుతుంది. రేపు వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు ఇంత కన్నీరు కాచి. ఇక్కడ ఎవరైనా కన్నీరు కాచిన వాళ్ళు ఉన్నారా? అక్కడ రక్షణ పొందిన ప్రతి వారికి ఒక బుడ్డు ఉంది. అక్కడ కన్నీరు కాస్తే అక్కడ కన్నీరు ఒక లెక్కబడుతుంది. ఆ కన్నీటు ఆ కన్నీకు చూపిస్తారమ్మా, నువ్వు ఎంత కన్నీరు కాచి, ఇంతగా ప్రార్థన చేసావు, నశించిపోయే వరకు ప్రార్థన చేసావు, కుటుంబం కొరకు ప్రార్థన చేసావు, చావుకుడి కొరకు ప్రార్థన చేసావు, సంఘము కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ నీ కవులలో ఇంత కన్నీరు కాచమని దేవుడు ఇస్తాడు. కనుక ఆ బుడ్డి, ఇది కన్నీరు బుడ్డే. నీవు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన లేదు కొన్ని కుటుంబాల్లో, ప్రార్థన జరగదు. అయితే ఒక చిన్న ఉపమానం మీకు తెలియజేస్తాను. ఒకసారి ఒక దైవ సేవకుడు, ఎంతో చక్కని మంచి వాక్య సందేశం అంచేటువంటి ఆ దైవ సేవకుడు ఉన్నాడు. ఆ సంఘములో ఒక వృద్ధురాలు. అయితే ఆ వృద్ధురాలు చనిపోయింది. తర్వాత దైవ సేవకుడు కూడా చనిపోయాడు, పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, మీకు అందరికీ కొన్ని నివాసాలు, కొన్ని బిల్డింగ్స్ కడతానని చెప్పాడు. ఆ విధంగా ఇల్లు కట్టారు. ఇల్లు చూస్తున్నారు, ఆయన ఇల్లు ఎక్కడుందని చూసుకుంటూ వెళ్తున్నప్పుడు చిన్న ఇల్లు ఉందంట. అది చిన్న ఇల్లే ఉంది. ఆ పక్కనే ఉంది పెద్ద మంచి బిల్డింగ్ ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి వృద్ధురాలు ఉంది. అయితే అడుగుతున్నాడు అక్కడ దూతని, అయ్యా ఈమె మా సంఘంలో ఉండేటువంటి వృద్ధురాలు, నేను ఎంతో సేవకుని, అనేకమైన పట్టణాలు తిరిగి ఎన్నో సువార్త మీటింగ్లు జరిగించాను, చక్కని సువార్తను అందించి అనేక మందిని రక్షించాను, సంఘాలు కట్టాను, నాకేంటి చిన్న ఇల్లు ఇచ్చాను? లేదయ్యా, నువ్వు అంతగా సేవ చేయడానికి ఆ యొక్క వృద్ధురాలు ఏం చేస్తుంది, అక్కడ కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, నిజమే సంఘములో కన్నీరు కాచి ప్రార్థన చేసేటువంటి స్త్రీలు కావాలి, స్త్రీలు లేవాలి. అలాంటప్పుడే సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము దీవించబడుతుంది, సంఘము ఆశీర్వదించబడుతుంది కదా. కన్నీరు కాచి ప్రార్థన చేయడం, కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇతరులకు నువ్వు ఒక ఆశీర్వదించబడటమే కాకుండా అనేక మందికి నువ్వు ఆశీర్వాద కారకుడుగా నువ్వు అవుతావు. ప్రియులారా, నిజమే దేవుని యొక్క సన్నిధికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ యొక్క జీవితంలో మార్పు కనబడాలి, మార్పు కనిపించాలి. నిజమే, పలానా సహోదరి రక్షణ పొందలేనప్పుడు ఎంతగానో జగడాలాడేది, ట్యాప్ దగ్గర గొడవలాడేది, చాలా భయంకరంగా మాట్లాడేది. ఇప్పుడు సంఘంలోకి వెళ్తుంది, పలానా చర్చికి వెళ్తుందండి. ఆ చర్చిలో వెళ్ళిన తర్వాత ఆమెకి ఏం కలిగింది? ఇప్పుడు మార్పు కలిగింది. నువ్వు పగిలిన దాని అయితే పగిలిన వాళ్ళకే పరలోకం. ప్రియులరా, నువ్వు పగిలితే నిన్ను దూషించినప్పుడు, నేను అవమానించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వేమి మాట్లాడు. ఇంకొకటి ఉంది, ఒక ఇల్లును పగలగొట్టి మరి ఒక యవనస్తుని పక్షవాయుకి వెళ్ళిన వాడిని నలుగురు మంచం చేసి అక్కడ దించారంట. ఏమాత్రం కూడా ఖాళీ లేదు వెళ్ళడానికి. అయితే ఆ ఇంటిని పగలగొట్టి మరి నడికప్పు పగలగొట్టి యేసు ప్రభు దగ్గరికి మంచాన్ని అలా దించారు. అయితే వారికి ఆ చదివినప్పుడు నిజమే ప్రియులరా, ఎంత భారం ఈయన కలిగింది వీళ్ళకి, నలుగురికి ఎంత భారం. ఈ యొక్క పక్ష కాయలైనటువంటి వ్యక్తి స్వస్థపడాలి, రక్షణ పొందాలనేటువంటి భారం అనుకో. అయితే నీకు నాకు కూడా భారం కలగాలి. నీవు రక్షణ పొందావు, లేకపోతే నేను రక్షణ పొందాను, నా చుట్టూ కూడా ఉన్న వాళ్ళు రక్షణ పొందాలి, నా కుటుంబస్తులు రక్షణ పొందాలి, నా యొక్క పక్కనున్న ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలనే భారం కలగాలి. అయితే ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఏమనలేదంటే, ఏమని అన్నాడా?
ఏమనలేదంట, అసలు రాయబడలేదు అక్కడ. ఆయన ఒప్పుకున్నాడు. అయితే మన ఇంటి మీద ఎవరైనా రాయేస్తే ఒప్పుకుంటామండి? ఏం ఒప్పుకో. నా ఇంటి మీద రాయేస్తావని చెప్పి మాట్లాడు. నిజమే, నువ్వు పగిలిన దానివి అయితే, నువ్వు ఇరిగిన దానివి అయితే రాయిలేసినా కూడా ఏం చేస్తావు? మౌనంగా ఉంటాం. నిజమే, యేసు ప్రభుల వారు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. పిడిగుద్దులు గుద్దుతున్నట్టు వారిని కొరడాలతో కొడుతున్నట్టు కూడా ఆయన ఏమాత్రం కూడా ఒక్క మాట అనలేదు. ఆయన నీ కోసం నా కోసం ఆయన ఇరవబడ్డాడు. రొట్టె అలా ఇరవబడింది, ఇరవబడినట్లుగా నీ కొరకు నా కొరకు ఇరవబడ్డాడు. యాకోబు కూడా ఆయన కూడా ఇరగబడ్డాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఆయన దేవుడు ఏం చేశాడండి? ఇరిశాడు. 32 అధ్యాయాలు మనం చూస్తాం. ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క దూతత్వంతో పెనుగులాడుతున్నప్పుడు, నువ్వెవరు, నీ పేరు ఏంటంటే, నా పేరు యాకోబు అంటే, ఇప్పుడు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఇప్పుడు ఇరిగిన తర్వాత, ఇరగక ముందు అబద్ధాలు ఆడాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నదమ్ముల్ని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. ఇప్పుడు ఇరిగిన తర్వాత ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఆయన పేరు మీదే ఒక దేశం ఉంది, ఇశ్రాయేలు దేశం. నీవు కూడా ఇరిగిన తర్వాత, పగిలినటువంటి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన ఇరవబడ్డాడు ప్రియులారా, నిన్ను రక్షించడం కొరకు. కనుక ఈ యొక్క ఆరాధన దినములో బలలో చేయి వేస్తున్నటువంటి నీవు, నేను ఆ యొక్క సన్నిధికి వచ్చినటువంటి నీవు ఇరవబడ్డావా? నీ పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టావా? నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆ సమరయ స్త్రీ కూడా అంటుంది, ఇగో ఈయన లోక రక్షకుడు అని ఆ ఊర్లో అందరూ కూడా ప్రకటన చేసింది ప్రియులారా. ఈయన నిజముగా లోక రక్షకుడు. ఇంకా రక్షణ పొందలేనటువంటి వారు, ఇంకా రక్షణ గుర్తించలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా. దేవుడిని పిలుస్తున్నాడు. నలిగిన వారిని ఆయన, నలిగినటువంటి హృదయాన్ని చూద్దాం. 34వ కీర్తనలో చూద్దాం. 34వ కీర్తన 18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఇరిగినటువంటి హృదయం, ఇరిగిన హృదయము. ఇంకో మాట అంటాడు, ఆయనకి ఇష్టమైన నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఇరిగి నలిగినటువంటి మనసు. నువ్వు యాకోబుని ఈర్చాడు, ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా ఇరగబడాలి. నీ యొక్క పాపం, నువ్వు చేసినటువంటి దోషం అన్నిట్లు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఈ యొక్క ఆరాధన దినములో దేవుని దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుని అడిగినట్లయితే, దేవుని నిన్ను దీవించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేవాడిగా దేవుడు ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆరాధన దినములో బల్ల వేస్తున్నటువంటి నువ్వేం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. ఏం చేసుకోవాలండి? పరీక్ష. అనేక మంది అవమానపరుస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు తిరిగి పోట్లాడుతున్నానేమో, నాలో కోపం ఉందేమో, ఆ యొక్క బుద్ధి పగిలింది అంటే పైన ఉన్నదంతా కూడా శరీరానికి సూచనగా, లోనున్నటువంటి అది ఆత్మకి సూచనగా ఉంది. అయితే శరీర క్రియలను విడిచిపెట్టావా? శరీర క్రియలను ఇంకా లోకంలో శరీర క్రియలను జరిగిస్తున్నావా? కోపం, అసూయ, ద్వేషం, మత్సరం ఇవన్నీ కూడా నీలో ఉన్నాయా? మార్కు సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, ఇవన్నీ శారీరక క్రియలని ఇంచుమించుగా 10-15 కార్యక్రమాలు రాశాడు అక్కడ. శరీర క్రియలు, వ్యభిచారం, లోకాశ, నేత్రాశ, జీవపుడము ఇవి కలిగి ఉన్నవా? అయితే ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి మనము పరీక్ష చేసుకుని బలలో చేయేద్దాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. బలలో పొందుతున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 వచనం. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె, దేవుడు నేను దీవించడానికి ఇష్టపడతాను. బలలో పొందాలని మరి ఆశ కలిగి వచ్చిన ప్రియ సోదరి సోదరుడా, దేవుని దగ్గర మన క్షమాపణ పెడదాం. పరిశుద్ధ ఆత్మ దేవుని దగ్గర క్షమాపణ. ఈ పక్షమున యుద్ధము చేయుడు అని మీరు ఊరకవలే ఉండునని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండం 14:14.
అందరికీ ప్రైజ్లా. మేము ఈరోజు సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యము, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా 51:7. మేము ఈరోజు సండే స్కూల్లో వాక్యం నేర్చుకొని చెప్పబోతున్నాం. పగలు ఎండ దెబ్బ పగులు ఎండ దెబ్బ కొట్టినా, రాత్రి వెన్నెల దెబ్బ కొట్టినా నాకు తలగదు. కీర్తనలు 121:6.